ఉన్నారు చెప్పాలి. ఏమమ్మా ఆనందంగా ఉన్నారా లేదా అని మా ఆడబిడ్డలు అడుగుతున్నా. తల్లికి వందనం. అంత మునుపు కూడా చెప్పారు, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తామని ఒక్కరికే చెప్పి మోసం చేసి ఈరోజు తల్లికి వందనం, ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం ఇచ్చినటువంటి కూటమి ఇది. మొన్నైతే కొంతమంది వచ్చి మా ఇంట్లో 7 మంది ఉన్నారు, 7 మందికి వచ్చిందంటే నేను చాలా ఆనందపడ్డానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎందుకంటే జనాభా కూడా తగ్గిపోతా ఉంది, పిల్లల భారం అనుకుంటున్నారు. అందుకే 15,000 రూపాయలు ఇవ్వడమే కాకుండా ఆ పిల్లల పెంపకంలో ప్రభుత్వం కూడా భాగస్వామిగా ఉంటే జనాభా కూడా మెయింటైన్ అవుతుంది. ఈ విధంగా 2 రాబోయే రోజుల్లో ప్రజలే ఆస్తి, మన పిల్లలే మనకు ఆస్తి. చాలా దేశాల్లో జనాభా లేకుండా అవస్థపడుతున్నారు, మనకు మాత్రం ఇంకా పిల్లలు ఉన్నారు కానీ ఇప్పుడిప్పుడే తగ్గే స్థాయికి వచ్చింది. అందుకే 67 లక్షల మందికి ఒకేసారి 10,000 కోట్ల రూపాయలు డీబీటీ ఇచ్చిన ఏకైక కార్యక్రమం తల్లికి వందనం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మొన్ననే స్త్రీశక్తి మా ఆడబిడ్డలు ఈరోజు జల్సాగా ఎక్కడికి పోవాలన్నా ఎవరికి అడిగే పరిస్థితి లేకుండా బస్సు ఎక్కితే నేరుగా ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళి, ఒక దేవాలయానికి పోవాలంటే దేవాలయానికి వెళ్ళి అక్కడే ప్రసాదం ఉచితంగా పెడతారు, భోజనం కూడా ఉచితంగా ఉంటుంది, దేవుడు కూడా ఆశీర్వదిస్తాడు, మళ్ళీ తిరిగి వచ్చే పరిస్థితి వస్తుంది. ఒక మహిళ ఎక్కడన్నా పని చేసుకోవాలంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడి నుంచి నరసరావుపేటకు పోతారా, విజయవాడ గుంటూరుకు పోతారా, ఎక్కడికైనా పోయి పని చేసుకొని వచ్చే పరిస్థితి వస్తుంది. నేను ఎప్పుడు మా ఆడబిడ్డలు నమ్మాను, నాకు ఒక నమ్మకం, అందుకే డాక్రా సంఘాలు పెట్టాను. ఆడబిడ్డ సంక్షేమం కోసం ఆడబిడ్డ సంరక్షణ పథకాన్ని తీసుకొచ్చాను. ఆ రోజుట్లోనే 5,000 మీ బ్యాంకులో అకౌంట్ వేశాను. ఆడబిడ్డల కోసం అనేక కార్యక్రమాలు, పండుగ కానుకలు ఇచ్చాం, ఇంకో పక్క రివాల్వింగ్ ఫండ్ ఇచ్చాం. మీ అందరికీ ఎప్పటికప్పుడు ఉద్యోగాల్లో కాలేజీల్లో 33% రిజర్వేషన్ కూడా తీసుకొచ్చాం. ఈరోజు దీనివల్ల నాకు ఒక్క నమ్మకం ఉంది, మా ఆడబిడ్డలు బయట వచ్చేది మొదలు పెడితే ఆర్థిక బలోపేతం అవుతుంది, మీ ఆలోచన విధానమే మారుతుంది. నిన్నటి వరకు 50%కే పరిమితమైన అభివృద్ధి ఈరోజు రాష్ట్రంలో 100కు 100% చేసే పరిస్థితి వస్తామంటే అది మా ఆడబిడ్డల కృషి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా దీపం నేనే పెట్టాను, సిలిండర్ నేనే ఇచ్చాను, ఆ రోజుట్లో ఉచితంగా ఇప్పించాను. మళ్ళీ ఈరోజు 3 సిలిండర్లు ఉచితంగా మా ఆడబిడ్డలకు ఇస్తున్నాం. ₹1 ఖర్చు లేకుండా వంట కూడా మీరు చేసుకోవచ్చు. ఇది కాకుండా ఇక్కడుండి రైతులందరికీ 20,000 రూపాయలు అన్నదాత సుఖీభవ. కేంద్రం 6,000 ఇస్తుంది, మనం 14,000 ఇస్తాం. మొదటి విడత 7,000 వేసాం, ఇంకా 13,000 మీ అకౌంట్లో వేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. 47 లక్షల మందికి 3,173 కోట్లు ఒకేసారి వేసాం. నిన్నే మీరు చూస్తే యువగళం ఆ రోజు చెప్పాం, ఉద్యోగాలు ఇస్తా అన్నాం. ఒక్క పైసా అవినీతి లేకుండా 16,347 మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత, ఒక్క సంవత్సరంలో పూర్తి చేసిన ఘనత ఈ పార్టీదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నైపుణ్య స్కిల్ డెవలప్మెంట్ చేయించాం, 1,00,000 మందికి ఉద్యోగాలు ఇచ్చాం.
10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. 9 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. నేను ఒకటే చెప్తున్నా మా తమ్ముళ్ళందరికీ, ఆ రోజు చెప్పా, ఈరోజు చెప్తున్నా, మీరు చదువుకుంటే ఉద్యోగాలు వచ్చే విధంగా ఏ విధంగా పెట్టుబడులు తేవాలనో తెస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను నెలకు 2 రోజులు, ఒకటి స్వచ్ఛాంధ్ర కార్యక్రమం, రెండవ కార్యక్రమం పేదల సేవలో కార్యక్రమం. నేను ఒకటి ఆలోచించాను, ఇప్పుడు కూడా వేదికలో బంగారు కుటుంబాలు కూర్చోబెట్టి మార్గదర్శకులు పెట్టామంటే నా మనసు ఎప్పుడూ ఈ పేదవాళ్ళపైనే ఉంటుంది. పేదరికం లేని సమాజాన్ని నిర్మాణమే ధ్యేయంగా నేను పనిచేస్తున్నా. ఏ పని చేసినా పేదవాళ్ళ కోసమే చేస్తానని మీకు హామీ ఇస్తున్నా. అందుకే 64 లక్షల మందికి పింఛన్లు నేను సవాలు విసురుతున్నా. ఏ రాష్ట్రంలోనే ఇస్తున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. 4,000, 6,000, 10,000, 15,000, సంవత్సరానికి 34,000 కోట్ల రూపాయలు 64 లక్షల మందికి ఇచ్చే ఏకైక రాష్ట్రం, ఏకైక కార్యక్రమం ఎన్టీఆర్ భరోసా. ఇంకా చాలా సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాం. రేపు మళ్ళీ ఈ యొక్క దసరా కానుగ్గా మా ఆటో డ్రైవర్లకు కూడా 15,000 రూపాయలు ఇస్తున్నాను. ఇది కాకుండా మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, ఏదో డబుల్ ఇంజన్ సర్కార్, కేంద్రంలో రాష్ట్రంలో 2 కూడా ఎన్డీఏ ప్రభుత్వాలు ఉన్నాయి. మనం ఈరోజు సూపర్ 6 సూపర్ హిట్ అయింది, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. పేదవాళ్లకు న్యాయం జరిగింది. ఇప్పుడు కేంద్రం కూడా ముందుకొచ్చి జీఎస్టీ 2 తీసుకొచ్చారు. దీనివల్ల మీ యొక్క ఏదైనా కొనుక్కోవాలంటే ఒకప్పుడు రేట్ ఎక్కువ ఉండేది. పన్నులు బాగా తగ్గాయి. పన్నులు తగ్గి రేపు దసరాకు కానీ దీపావళికి కానీ నిజమైన దసరా, నిజమైన దీపావళి మనం చేసుకునే పరిస్థితికి వస్తాం. ఒకప్పుడు 5 రకాలు ఉండేటివి, 5, 12, 18, 28 స్లాబులు ఉండేటివి. ఇప్పుడు 2 వచ్చాయి. అన్ని ట్యాక్సులు రద్దు చేసిన ఒకటి వచ్చింది. 5, 18 2 స్లాబులు ఉంటాయి. అంటే ఈరోజు దగ్గర 99% మేర వస్తువులన్నీ 5% కానీ 0కి కానీ వస్తున్నాయి. అంటే ట్యాక్స్ లేకుండా ఉంటే, ఉదాహరణకు మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి, మొన్నటి వరకు పన్నీరు కానీ, చెన్నా కానీ, పాలు కానీ 5 రూపాయలు పన్ను ఉండేది. ఇప్పుడు 5% 0% చేశారు. ఎవరైనా పరోటా తినాలంటే 5% పన్ను ఉండేది, ఇప్పుడు అది కూడా తీసేశారు. అంటే 18% ఉండేది. బ్రెడ్కు 18%. మొన్నటికి ఇప్పటికి మీరు బ్రెడ్ తింటే ధరలో 18% తగ్గుతుంది. అంటే పేదవాడు ఎవడైనా ఆరోగ్యం బాగలేకుండా హాస్పిటల్కి పోతే పాలు, బ్రెడ్ తినాలంటే ఒకటి 18% పన్ను, ఒకటి 5% పన్ను, ఈ 2 తీసేసే పరిస్థితికి వచ్చారు. మీకు 1-2 కాదు, కడాన పేదవాళ్ళు కానీ, మధ్యతరగతి కానీ ఆటో కొనుక్కోవాలన్నా, కారు కొనుక్కోవాలన్నా 9% తగ్గాయి. ఏసీ కొనుక్కోవాలంటే కూడా తగ్గించారు. ఈ విధంగా మొత్తం మీరు చూసినప్పుడు అనేక విషయాల్లో తృణధాన్యాలైతే 18 నుంచి 5%కి వచ్చాయి. అంటే రేపు రాబోయే రోజుల్లో ట్రాక్టర్లు పన్ను గణనీయంగా తగ్గించారు. ఇళ్ల నిర్మాణానికి వాడే వస్తువులపైన 5% పన్ను తగ్గించే పరిస్థితికి వచ్చారు. ఏదైతే మైక్రో ఇరిగేషన్ పైన 18 నుంచి 5%కి తీసుకొచ్చే పరిస్థితికి వచ్చారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈరోజు పన్నుల భారం తగ్గింది,
ధరలు తగ్గుతాయి, వినియోగ శక్తి పెరిగిందని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. పేదవాళ్ళందరికీ ఒకటే విజ్ఞప్తి, నేను కూడా ఒక్క నెల ప్రజల్లో చైతన్యం కోసం ఈ ట్యాక్స్ వివరాలన్నీ మీకు చెప్తాం. మీరు కూడా ఇది ఉపయోగించుకోవాలి. ఇక్కడే మళ్ళీ ఒకసారి మీ అందరినీ కోరుతున్నాను, ఏదో ట్యాక్స్లు తగ్గాయి కాబట్టి పర్వాలేదని కాకుండా ఈ ట్యాక్స్ మీరు బెనిఫిట్ ఉపయోగించుకోవాలి. అదే సమయంలో శాశ్వతంగా పేదరికంలో ఉండాలన్న ఆలోచన మానాలి. నేను గర్వపడుతున్నా, నా కుడి పక్కన కూర్చున్న మేరీ, ఆవిడ కష్టార్జితం భర్త కూడా లేడు. ఆవిడ నేను అడిగాను, నీ పిల్లలు ఏం చేస్తారు తల్లి అని అడిగా. ఆవిడ ఒకటి చెప్పింది, నా బిడ్డ మగ బిడ్డ BE చేశాడు, ఆడబిడ్డను MBA చేయించారంటే నాకంటే గర్వపడేవాడు ఆనందపడేవాళ్ళు వేరే వాళ్ళు ఉండరని చెప్పి మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా.